హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి పటికా అండి. పటిక బెల్లం కాదు, పటిక. దీన్ని ఇంగ్లీష్లో ఆలం అంటారండి. దీన్ని మామూలుగా మనం వాటర్ ప్యూరిఫైర్ చేసుకునేదానికి యూజ్ చేస్తాం కదా. ఈ పటిక ఒక మంచి బ్యూటీ ప్రోడక్ట్ అండి. పటిక ఏమిటి, బ్యూటీ ప్రోడక్ట్ ఏమిటి అనుకుంటున్నారు కదండి. పటిక మన చర్మ సౌందర్యాన్ని పెంచడంలో చాలా బాగా పనిచేస్తుందండి. ఎన్నో రోజులుగా తగ్గని మొండి చర్మ వ్యాధులను కూడా ఈజీగా తగ్గిస్తుంది పటిక. చాలామంది న్యాచురోపతి డాక్టర్లు చర్మ వ్యాధుల్ని తగ్గించేదానికి ఈ పటికని బాగా యూజ్ చేస్తారండి. ఈ పటికతోటి ఈరోజు మనం మంచి బ్యూటీ ప్రోడక్ట్ని ఒకటి తయారు చేసుకుందాము. ఇది 100% వర్క్ అవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. యూట్యూబ్లో మీరు ఇంతవరకు ఇలాంటి వీడియోను చూసి ఉండరండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎండాకాలం తరచుగా చెమట పడుతూ ఉంటుంది కదండి. కొంతమందికి చెమట అనేది ఎక్కువగా పడుతుంది. అలాంటి వాళ్ళు ఒక బకెట్ నీళ్ళల్లో 1 స్పూన్ పటిక పొడిని వేసుకొని స్నానం చేశారంటే చెమట అనేది తక్కువ పడుతుందండి. స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఈ పటిక అనేది మన స్కిన్ మీద ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటే మామూలుగా గజ్జి, తామర ఇలాంటివి వచ్చిన వాళ్ళు కూడా ఈ పటికను యూజ్ చేస్తారండి. తొందరగా తగ్గుతుంది. మన ఫేస్ మీద వచ్చే మొటిమలు, మచ్చలు, ఏమైనా ముడతలు ఉంటాయి కదండి. ఈ పటికను యూజ్ చేసామంటే కూడా చాలా త్వరగా తగ్గుతాయి. డాక్టర్ మంతెన గారి వీడియోస్ చూసే వాళ్ళకైతే ఈ పటిక గురించి చాలా బాగా తెలుస్తుందండి. ఆయన వివరంగా చెప్పారు ఈ పటికను ఎలా యూజ్ చేయాలి అనేది. ఈ పటిక పెద్ద రేటు కూడా ఉండదండి. మనకి మార్కెట్లో ఈజీగానే దొరుకుతుంది. ఇది ఇలా పటికను తెచ్చుకొని చక్కగా దంచుకొని జల్లించామంటే మెత్తటి పౌడర్ వస్తుందండి మనకి. ఈ పౌడర్ని యూజ్ చేసి ఈరోజు మనం ఒక మంచి బ్యూటీ ప్రోడక్ట్ని రెడీ చేసుకుందాం. చెప్పాను కదండి, ఒక మంచి బ్యూటీ ప్రోడక్ట్ అని. ఇది బాడీ వాష్ అండి. పటికతోటే తయారు చేసింది. ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదండి, మనకి చెమట అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా పటికతోటి ప్రోడక్ట్ తయారు చేసి వాడామంటే చెమట తక్కువగా పడుతుంది. అంతేకాకుండా స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. దీన్ని నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. దీంతో మన స్కిన్ కలర్ కూడా బాగా చేంజ్ అవుతుందండి. మంచి కలర్ వస్తుంది. డైలీ స్నానానికి సోపులు వాడే కంటే ఇలాంటి బాడీ వాష్లు వాడటం చాలా మంచిదండి. ఎందుకంటే సోపులు ఒకరు వాడిన సోపులు ఇంకొకరు వాడుతూ ఉంటారు కదా. ఇలాగా బాడీ వాష్లు అనుకోండి, ఒకరి తర్వాత ఒకరు వాడినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి రిజల్ట్ ఎలా ఉందో. ఈ బాడీ లోషన్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. దీనికోసం నేను అలోవెరా వాడుతున్నాను. అలోవెరా మన స్కిన్కి చాలా మంచిదండి. స్కిన్ అనేది డ్రై అయిపోకుండా మాయిశ్చర్గా ఉంచేదానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలోవెరా పై ఉండే గ్రీన్ కలర్ స్కిన్ అంతా తీసేసి లోపల ఉండే వైట్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి నేను. ఈ అలోవెరా గుజ్జుని మిక్సీకి వేసుకొని జెల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా వచ్చేది ఎండాకాలం కదండి. ఎండకి మన స్కిన్ అనేది నల్లగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి ప్రోడక్ట్లని ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అలోవెరా గుజ్జునంతా వడకట్టేసుకుందామండి, ఏమీ తొలకలు లేకుండా. ఎండకి మన స్కిన్ అనేది బాగా ట్యాన్ అయిపోతుందండి. అలోవెరా మన స్కిన్ని బాగా చల్లబరుస్తుంది. అంతేకాకుండా స్కిన్ అనేది స్మూత్గా ఉంటుందండి. ఈ అలోవెరా స్కిన్కే కాదండి, హెయిర్కి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి అలోవెరా. ఇలా వడకట్టుకొని అలోవెరా గుజ్జునంతా సపరేట్ చేసేసుకోవాలి. ఇది మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పటిక పొడి అండి. ఒక 1.5 స్పూన్ ఉంటుంది. ఇప్పుడు దీనిలో అలోవెరా జెల్ని వేసి కలుపుకోవాలి. ఈ పటిక గురించి చాలామందికి తెలియదండి. దీనిని ఓన్లీ వాటర్ ప్యూరిఫైర్కి మాత్రమే వాడుతారని అందరికీ తెలుసు. కానీ బ్యూటీ ప్రోడక్ట్లలో కూడా పటికను వాడతారని చాలామందికి తెలియదండి. ఇలా పటిక పొడిలో అలోవెరా గుజ్జును వేసి ఉండలేమీ లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఇది కొమ్ముల పసుపు అండి, అంటే కొమ్ములు దంచి ఆడిపించిన పసుపు. మీరు కావాలంటే కస్తూరి పసుపు వాడుకోవచ్చండి. మన కిచెన్లో వాడే పసుపు అయితే కొంచెం మంటగా ఉంటుంది. ఎందుకంటే దానిలో కెమికల్ ప్రోడక్ట్ మిక్స్ అయ్యి ఉంటుందండి. మనం వంటగదిలో వాడే పసుపుని యూజ్ చేసే కంటే ఇలాగా కొమ్ముల పసుపు వాడుకుంటే చాలా మంచిదండి.
ఎందుకంటే అది ఓన్లీ కలర్ని ఇస్తుంది, మనకి స్కిన్కి పెద్ద బెనిఫిట్స్ అనేవి ఏమి ఉండవండి. ఇది వచ్చేసి సోప్ బేస్ అండి. ఆన్లైన్లో ఈజీగానే దొరుకుతుంది మనకి. ఎక్కువగా ఇంట్లోనే సోపులు రెడీ చేసుకునేదానికి ఈ సోప్ బేస్ని యూస్ చేస్తామండి. నేను దీంతో బాడీ వాష్ని రెడీ చేస్తాను. మన ఛానల్లో రకరకాల సోపుల్ని ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఉన్నాయండి. నార్మల్ బాత్ సోప్లే కాదండి, దీంతో షాంపూ బార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో ఉన్నాయి. అంటే తల స్నానానికి యూజ్ చేసుకునే షాంపూ బార్స్ అండి. ఒక్కసారి ఈ సోప్ బేస్ కానీ తెచ్చుకున్నామంటే మనము చాలా రకాల సోపుల్ని రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఈ సోప్ బేస్నంతా ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ డబల్ బాయిలింగ్ మెథడ్లో కరిగించాలండి ఈ సోప్ ముక్కలన్నిటినీ. మీ దగ్గర ఇలాంటి సోప్ బేస్ లేకుంటే పియర్స్ సోప్ అయినా బాగా వస్తుందండి దీనికి. మనకి మార్కెట్లో ఈ బాడీ వాష్ అనేది చాలా కాస్ట్ ఉంటుందండి. మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బాడీ వాష్లని. చెప్పాను కదండి, డబల్ బాయిలింగ్ మెథడ్లోనే దీన్ని రెడీ చేసుకోవాలి. దీనికోసం పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని బాగా కాగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ సోప్ బేస్ ముక్కల్ని వీటిపైన పెట్టి కరిగించాలండి. వీటిని జస్ట్ 15 మినిట్స్లో ఈ ప్రాసెస్ అంతా అయిపోతుందండి. ఈ సోప్ బేస్ అనేది మనకి తొందరగా మెల్ట్ అయిపోతుందండి. చూడండి, ఒక 5 మినిట్స్కి అంతా ఈ సోప్ బేస్ అంతా మెల్ట్ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొనే చేసుకోవాలండి. ఇలా ఈ సోప్ బేస్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి అలోవెరా గుజ్జు, పసుపు, ఇంకా పటిక పొడి, దీన్నంతా వీటిలో వేసుకొని కలుపుకోవాలి. నీట్గా ఉండలేమి లేకుండా కలుపుకోవాలండి. ఇలా ఈ లిక్విడ్ వేసుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతుందండి. ఇలా కలరు మారటానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే పటిక అనేది మనం దంచి ఊరిక జస్ట్ వేడి చేసామనుకోండి దాన్ని, అది మనకి మన పాప్కార్న్ ఎలా పగులుతుందో అలాగా పగులుతుందండి. అలా పగిలిన దాన్ని పటిక భస్మం అంటారండి. ఈ పటిక భస్మాన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది కదండి, దాంట్లో యూజ్ చేస్తారండి దాన్ని. అందువల్లనే మనం పటిక పౌడర్ వేయంగానే కలర్ అనేది చేంజ్ అవుతుంది. దీనివల్ల మనకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని భయపడాల్సిన అవసరం లేదండి. ఇది స్కిన్కి చాలా చాలా మంచిదండి. డాక్టర్లే చెప్పారు దీని గురించి. పటిక వల్ల మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. చాలామందికి చెమట వల్ల అండర్ ఆర్మ్స్లో బ్లాక్గా వస్తుంది కదండి, అదే చంకల కింద నల్లగా వస్తుంది కదండి. అలాంటి వాళ్ళు ఒక చిన్న పటిక ముక్కను తీసుకొని జస్ట్ అలా రబ్ చేస్తూ ఉన్నారంటే ఒక 3-4 డేస్కంతా ఆ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. అంత బాగా పనిచేస్తుందండి పటిక అనేది. ఈ పౌడర్ అంతా సోప్ బేస్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ చల్లారనివ్వాలండి. ఎందుకంటే ఇది కొద్దిగా చిక్కగా అవుతుంది చల్లారితే. చూడండి, ఇది మనం వేడి చేసినప్పుడు ఒక కలర్లో ఉంది, చల్లార్చిన తర్వాత కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా స్మెల్ కోసం నేను కర్పూరం వాడుతున్నానండి. ఇది మీకు ఇష్టమైతే వాడుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కానీ కర్పూరం స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే దోమలు కూడా మన దగ్గరకు రాకుండా ఉంటాయి ఆ స్మెల్కి. కర్పూరానికి బదులు మీరు కావాలనుకుంటే ఏమైనా పర్ఫ్యూమ్స్ని యూజ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇది మనం న్యాచురల్గా తయారు చేస్తున్నాం కాబట్టి న్యాచురల్ ప్రోడక్ట్స్నే వాడదాము, అందుకే కర్పూరాన్ని యూజ్ చేస్తున్నాను నేను. ఇలా 1-2 కర్పూరం బిళ్ళల్ని నలిపి వేసి కలిపేసామంటే ఇది కలిసిపోతుందండి. ఇప్పుడు మనకి బాడీ వాష్ రెడీ అయిందండి. చూడండి, మనం బయట మార్కెట్లో కొంటే బాడీ వాష్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది. కాకపోతే ఇటువంటి ప్రోడక్ట్ మనకు బయట దొరకదండి, ఇంట్లోనే రెడీ చేసుకోవాలి. ఈ బాడీ వాష్ చాలా చాలా బాగా పనిచేస్తుందండి మన స్కిన్ మీద. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.